ఐఎమ్ నాట్ రివ్యూర్ బ్రో, మామూలుగా చెప్తుండే. యాక్చువల్గా చూసిన తర్వాత ఇట్ వాస్ గుడ్. కొన్ని అంటే దుల్కర్ గారిని, ఆర్జీవి గారిని, రాజమౌళి గారిని, విజయ్ దేవరకొండని, అంటే ఇంతమంది స్టార్ కాస్ట్ని ఎలా ఎంబిట్ చేస్తారనుకున్నాము. సో పర్ఫెక్ట్లీ స్టోరీ నేరేషన్ కూడా, అంటే మహాభారతాన్ని ఇట్లా కూడా నేరేట్ చేస్తూ ఇలా కూడా చూపించవచ్చు అనేది బాగా చూపించారు. అండ్ ద డార్లింగ్ గురించి మీకు తెలిసిందే కదా, ఎవరికి అట్లా కల్పిస్తుంది. అట్లాంటిది ఒక మూవీ కోసం ఒక హ్యూజ్లో బుజ్జి అనే ఒక వెహికల్ని డిజైన్ చేయడం ఇట్ నాట్ సింపుల్ టాస్క్. సో అట్లాంటి ఇట్ వాస్ లైక్ హ్యూజ్ ఉంది మూవీ. ఇట్ వాస్ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. ప్రభాస్ గారు లాంటి టైప్ ఆఫ్ హ్యూజ్ క్యాస్ట్, సో ఆయన కామెడీ టైమింగ్ అదంతా ఎలా అనిపించింది? అంటే యా, కొన్ని ఇప్పుడు యూనిట్స్ కావాలి, యూనిట్స్ కోసం చేసేది. అండ్ బుజ్జికి ఉన్న కాన్వర్జేషన్ కావచ్చు, అండ్ బ్రహ్మానందం కాదు ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకి. సో ఓనర్ కానీ దాంతో నుంచి కొన్ని కాన్వర్జేషన్స్ అన్నీ కూడా చాలా హిలారియస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా డివియేషన్ కాలేదు స్టోరీ నుంచి. సో ఇట్ వాస్ లైక్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ లాగా. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూస్తే మ్యాడ్ మ్యాక్స్ కావచ్చు అండ్ జూన్, సో ఆ రిజంబ్లెన్స్ కనిపించినప్పటికీ ఇట్ వాస్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఓకే, 6000 years తర్వాత ఆలోచించారు. అంటే ఇంతకుముందు మనం చాలా మూవీస్ చూసాం, కరోనాని ముందే ఊహించి కరోనా వస్తే ఎలా ఉంటుందని చాలా మూవీస్ వచ్చినాయి. తర్వాత మన పాండమిక్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే, సో 6000 అంటే ఎప్పటికైనా నీరు, ఫుడ్డే, నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ డార్లింగ్. సో ఇప్పుడు మన ముందు ఒక ప్రభాస్ గెటప్ వేసుకొని మన ముందుకు వచ్చారు. ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ప్రభాస్ గెటప్ వేసుకొచ్చారు. అండ్ అశ్వత్థామ స్టిక్ గా లేదనిపిస్తుంది అది. సో దొరకలేదు అశ్వత్థామ స్టిక్ అన్నమాట. మీ అద్భుతమైన విజువల్స్ దొరికాయి నాకు ఆ సినిమాలో. సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం. ఇప్పుడే చూశాను కల్కి, వెంటనే నాకు అనిపించింది మొక్కాలి నాగార్జున గారి కాళ్ళకి. సూపర్. ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారి హైటు ఈ సినిమాలో వాళ్ళిద్దరు బయట హైలైట్. ప్రజెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, రొమాన్స్ సీన్ లేవు కాబట్టి ఈరోజు కల్లోకి రాదు నైట్. అలాగే అకిరానంద్ ఎవరి కొడుకు, పవన్ కళ్యాణ్ గారి సన్ను, యాక్టింగ్ ఎలా తీశాడో కమలా సన్ను. సూపర్ సూపర్ సూపర్. విజువల్స్ అదిరిపోయాయి. హాలీవుడ్కి ఎంట్రీ గేట్ ఇచ్చేసినట్టే. ఇంకా సూపర్, చాలా బాగుందన్న. మ్యూజిక్ మనకి పాటలు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం అదరగొట్టేశాడు. నెగిటివిటీ గురించి ఏం చెప్తారు? నెగిటివ్ వాళ్ళు ఇప్పుడు అందరూ అన్న నెగిటివ్ టాక్ వస్తానే ఉంటుందన్న, అవి మనం పట్టించుకోకర్లే. ఆది పరిస్థితితో ఆగిపోయాడు అన్నారు, సల్లార్తో వాళ్ళందరినీ సైలెంట్ చేశాడు కదా. కల్కితో కాల్తో కొట్టాడు. ఇది చూడండి, మీకు మామూలుగా కాదు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో. సినిమా సూపర్గా ఉంది, చాలా బాగుంది. కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంగు అలాగే క్లైమాక్స్ సూపర్. డైరెక్టర్లు కూడా యాక్ట్ చేశారు కదా, రాజమౌళి గారు అలాగే ఆర్జీవి గారు. వాళ్ళవి ఎలా అనిపించే క్యామియోస్ మీకు? బాగున్నాయి, ఎందుకంటే చిన్న బిట్ అనమాట, జస్ట్ సపోర్టింగ్ గా ఉంది, జస్ట్ కామెడీగా. అంటే ఆర్జీవి గారిని మనం ఎప్పుడు చూడలేదు, ఆర్జీవి గారిని చూడలేదు. ఒక గుడ్ కోసం ఉంటుంది సీన్, చాలా బాగుంది. అలాగే రాజమౌళి గారితో కూడా ఉంది, ఈసారి 10 సంవత్సరాలు నిన్ను ఆపుతానని చెప్పి చాలా బాగుంది. అంటే సిచ్యువేషనల్ కామెడీ బాగా తీసుకెళ్లారు. అది హిందీ వాళ్ళకి ఎక్కుద్దా లేదా అనేది కొంచెం ఆ సీన్స్ అనమాట. తెలియదు కదా ఎన్ని సంవత్సరాల్లో చేశాడు లేదని. అంటే రాజమౌళి గారు కూడా ఆయన సినిమాల్లో తప్ప బయట ఎక్కడ సినిమాల్లో చేయలేదు. ఎందుకంటే ప్రభాస్ గారి కోసం చేయడం జరిగింది. ఆర్జీవి గారు మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన కూడా చేశాడు. అలాగే చిన్న డైరెక్టర్ అయిన అనుదీప్ గారిని అన్ని కోట్ల సినిమాల్లో ఒక సాంగ్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. డేర్ చేశాడు, ఆ డేరింగ్ డాష్గా నిరూపించింది ఈ సినిమా. అయితే మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ లో కూడా క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ అంటే మనం అవెంజర్స్ అవన్నీ చూసాం కదా, అవెంజర్స్ అవన్నీ చూసినప్పుడు ఫస్ట్ ఫైట్స్ మన గన్న చూపించారు, అది ఇంకా రాలేదేంటి, ఇది చూపించారు ఇంకా రాలేదేంటి, అవన్నీ అనుకున్నాం. కానీ క్లైమాక్స్లో మొత్తం ఆకట్టుకున్నాడు అనమాట. అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. 3Dలో చూసా. స్వప్న దత్ గారు, అశ్విని దత్ గారు కష్టం ఫలించింది అంటారా? 5 సంవత్సరాల కష్టం అన్న, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం తీశారో కూడా గుర్తురాదు. ఆ గుర్తురాంది ఈరోజు ఈ సినిమా విజయం వాళ్ళకైతే మాత్రం నిజంగా అవన్నీ గుర్తు తెచ్చేలాగా చేస్తుంది. సినిమా చాలా బాగుంది. అక్కలకి, అమ్మలకి, చెల్లెలకి, తమ్ములకి అందరికీ చూడమని చెప్పండి ఈ సినిమా కల్కి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.